మనం చిన్నవడ్డెమాన్ గ్రామము, చిన్న చింతకుంట మండలము, మహబూబ్నగర్ జిల్లా లోపల ఉన్నాము. మన చిన్నవడ్డెమాన్ గ్రామం లోపల రైతు వెంకటేష్ యొక్క పొలానికి మనము ఇంతకుముందే ఈ పొటాషియం సిలికాన్ ఏదైతే ఉందో ఇది మనము స్ప్రే చేయించినాం అన్నమాట. స్ప్రే చేయించినటువంటిది పొలము యొక్క వరిచేను ఇక్కడ కనిపిస్తుంది, పొట్టతోటి ఉంది, ఈనింది కూడా ఇది చేను. ఇది ఇంకా పొట్ట నుంచి బయటికి పడలేదన్నమాట. అది ఈనింది, ఇదేమో ఈనడానికి రెడీగా ఉందన్నమాట. అంటే దీని లోపల బలము ఎక్కువ ఉన్నందు కొరకు తొందరగా కూడా బయటికి వచ్చింది. ఈ పొటాషియం సిలికాన్ లోపల వచ్చేసి పొటాషియం ఉంటుంది 10%, నెక్స్ట్ సిలికా 70% ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం వేసినటువంటి ఫర్టిలైజర్ ఏదైతే ఉందో చెట్టు సంపూర్ణంగా తీసుకొని మంచి స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అనమాట. గ్రో అవుతుంది. తర్వాత వచ్చేసి ఇదేమైతుందంటే కాండం కూడా చూసుకున్నట్లయితే కాండము చాలా మందంగా తయారవుతుంది అనమాట. దీంతో పోలిస్తే దీని యొక్క కాండం చాలా మందంగా ఉంటుంది అన్నమాట. కాండం మందంగా తయారవుతాయి, దీని వేర్లు ఎక్కువ వస్తాయి. తర్వాత దీని యొక్క గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఒక రౌండ్ పద్ధతి లోపల ఇది రౌండ్ పద్ధతి లోపల చెట్టు అనేది మొత్తం ఏకంగా పెరుగుతుంది అనమాట. ఆ విధంగా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది అనమాట. ఇప్పుడు వెంకటేష్ చెప్తాడు, వినండి. ఈ ప్లాస్టిక్ సిలికాన్ వాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పటికి ఎకరకు ఒక 6 సంచులు 7 సంచుల దాకా పిండేసినాం, తిరగలే. ఇక ఇంద్రసేన్ రెడ్డి గారి షాప్ కాడికి, శ్రీ సాయి ట్రేడర్స్ షాప్ కాడికి వెళ్ళి అన్నయ్య గారు ఇది చేను వెళ్తలేదు, ఏం చేయాలని సజెషన్ చెప్పని అడిగిన. అన్నగారు ఏమన్నారంటే, వెంకటేష్ ఒకసారి ప్లాస్టిక్ సిలికాన్ వాడి చూడండి, మాతోటి ఇది కొత్తగా వచ్చింది, ల్యాండ్ అయింది, చూద్దాం, అయితే నీకు మంచిగా అనిపిస్తే కొట్టుకో, లేకపోతే లేదు. ఫస్ట్ ఒక ఎకరానికి వాడమన్నాడు. లేదు రెడీ సార్, నేను ఒక 3 ఎకరాలకు కొడతాను. 3 ఎకరాలకు కొట్టింది. ఒక ట్యాంక్కి 3 ప్యాకెట్లు వేసిన, వాడిన. దీని నుంచి నాకు ఒక 3 రోజులు 4 రోజులనే దీన్ని పనితనం అనేది ఏర్పడింది. ఏమైందంటే ఇన్ని రోజులు పిండి జల్లిన యాజల్న గ్రోతింగ్ అనేది రాకుండే, చెట్టు పచ్చదనం అనేది రాకుండే, ఈ పిలకలు గిలకలు ఏమొచ్చలేవు. కొట్టి ఒక ఆ ట్యాంక్ చాలాకి వచ్చింది, కొట్టలేదు. ఇది కొట్టని ఇట్లా ఉంది, 1 ఎకరా చేను. ఇది 3 ఎకరాలు ఇట్లా ఉంది. దీనికి ఇంచుమించు వచ్చేసి ఇక పొట్టకి ఇక బయటికి చాలా పడుతున్నాయి, ఇంకా ఉన్నాయి లోపల. ఆల్రెడీ పడ్డాయి కూడా, ఒక 10-12 రాకుండా చూసుకోవచ్చు మనం వీడియో కూడా. ఇప్పుడు అన్నగారు ఈ మంది ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో మొత్తం ఇలాగే ఉన్నాయి మొత్తం. అది ఓకేనా.